ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నాడు గనుక అందరూ యేసుక్రీస్తు ప్రేమను గురించి ఎరిగి ఆయన్ని రక్షకుడిగా అంగీకరించాలి గనుక ఆయన మన నిమిత్తమే ఆలస్యమో చేయుచున్నాడు. భూలోకంలో పడ్డ సైతానండి తనకి చాలా సంకుచితంగా ఉందని తెలిసి చాలా ముమ్మరంగా పనిచేస్తున్నాడటండి. ఈ అంచె దినాల్లో సాతానుడు ఎంత త్వరితంగా పనిచేస్తున్నాడంటే ఎన్ని విధాలుగా మనుషుల్ని మాయ చేయడానికి మోసగించడానికి పనిచేస్తున్నాడంటే చివరికి యేసు ప్రభువు నామాన్ని కూడా వాడి వెలుగు దూత వేషం వేసుకొని పనిచేస్తూ ఉన్నాడు. ఈ భూలోకమును సర్వలోకాన్ని మోసపుచ్చుతున్న సాతాను ఇప్పుడు చాలా ముమ్మరంగా ఉన్నాడు. ఈ అంచె దినాలలో బతకలేకపోతున్నానండి, చావలేకపోతున్నానండి, భక్తిగా ఉండలేకపోతున్నానండి, భక్తి విడిచిపెట్టలేకపోతున్నానండి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ముమ్మరంగా సాతాను ఎవరిని మింగుతున్నా, ఎవరి మీద నేరములు మోపుతున్నా, ఎవరి విశ్వాసమును పాడు చేయుదునా, ఎవరి కుటుంబంలో జరపడదునా, ఎవరి హృదయాన్ని పాడు చేయుదునా, ఎవరి భవిష్యత్తును నాశనము చేయుదునా, ఎవరిని నా వలలో వేసుకొని నా రాజ్యానికి నరకానికి తీసుకొని పోదునా అని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇవి అంచె దినములలో అపాయకరమైన సమయములో వచ్చును అని తెలుసుకో. మునుపెన్నటి కంటే ఇప్పుడు క్రైస్తవులుగా బ్రతకడం కష్టమండి. నిందారహితులుగా దేవుని ముందు యథార్థపరులుగా జీవించడం పోరాటం. పోరాడకుండా ప్రభు బిడ్డవు కాలేవు. పోరాడి జయించాడు యాకోబు ఆ రోజు. సాతానుతో మన పోరాటం, ఏ మనిషితో మనకు పోరాటం లేదు, ఏ కుటుంబీకుడితో మనకు పోరాటం లేదు, ఏ పాస్టర్కి పోరాటం లేదు, ఏ విశ్వాసితో పోరాటం కాదు. నీతికి అనీతికి పోరాటం, వెలుగుకు చీకటికి పోరాటం, నిజానికి బోళీకి పోరాటం, అబద్ధానికి సత్యానికి పోరాటం. నాకు పోరాటమే లేదండి, నేను హాయిగా ఉన్నానంటే నువ్వు సాతాను వలలో ఉన్నావని అర్థం. ఆ భూమి మీద తోసివేయబడిన సాతాను ఈరోజు ముమ్మరముగా క్రియ చేస్తూ ఉన్నాడు. ఈ యేసుక్రీస్తుకు మీ జీవితాలను అప్పగించుకోండి. ఈ పోరాటాలలో నుంచి విడుదల పొందాలంటే, ఎందుకంటే ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచున్న సాతాను అదను చూసుకొని, ముఖ్యంగా క్రైస్తవ సభలకు వచ్చేవారిని, ముఖ్యంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిని, ముఖ్యంగా ప్రసంగించే మాలాంటి ప్రసంగికుల్ని బహు ఆతృతతో క్రోధముతో ఏదైనా చేద్దాం హానని వాడు అదరు చూస్తానికి ప్రయత్నిస్తున్నాడు. మనం ఏ మాత్రం మన దృష్టిని మన ప్రభు మీద నుంచి తప్పించినా, ఏ మాత్రం మనం నిర్లక్ష్యంగా ఉన్నా, ఏ మాత్రం మనం మెలకువ లేకుండా ఉన్నా, ఏ మాత్రం శోధనకు లొంగిపోయినా సాతాను మనల్ని మింగేయటానికి ప్రయత్నిస్తున్నాడు. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయండి. ఎవరైనా తప్పిదంలో పడిపోతే నేను కూడా పడతానేమోనని నీ విషయమై జాగ్రత్తగా చూచుకొంచు అట్టి వారిని మంచిదారికి తీసుకొని రావాలి. ఒక పడిపోయినోడు చూసి నువ్వు పడిపోయావు అన్నాడు సాతాను ప్రభావంలోకి వెళ్ళిపోయాడు. పాడైపోతున్నాడు చూసి నువ్వు పాడైపోయావు, నువ్వు సర్లేవు అని ఏళ్ళు చూపిస్తూ ఉన్నావంటే ఆల్రెడీ సాతాను నీలో దూరాడు. నిన్ను నేరాలు మోపేవాడిగా, నిన్ను దోషిగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు సాతానుడు ముమ్మరంగా లోకంలో పనిచేస్తున్నాడు. వాడు ఎన్ని వేషాలైనా వేస్తాడు. వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు. క్రీస్తు యొక్క వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వండి. పాటలతో ప్రభువుని స్తుతించండి. మాటలతో దేవుని వాక్యాన్ని పలకండి. దేవుని మాటలు మీ గుండెల్లో హృదయాల్లో ఉంచుకోండి. మీ ద్వారాలకు పెట్టుకోండి, మీ గోడలకు ఉంచుకోండి. నీ పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు నేర్పించాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పాలి. ఇవి అంచె దినాలు. చేతుల్లో బైబిల్ లేకుండా లాక్కుపోయే రోజులు వచ్చాయి. వాక్యం కొరకు ఈ మూలకెళ్ళి ఆ మూలకెళ్ళినా కూడా దొరకనటువంటి కరువు రాబోతుందని ఆమోసు గ్రంథంలో ఏనాడో చెప్పబడింది. నీ హృదయంలో దేవుని వాక్యం అంటే ఎవ్వడు నిన్నేం చేయలేడు. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంటే, హృదయంలో ఉన్న భక్తిని కానీ, శక్తిని కానీ, వాక్య సారాన్ని కానీ గుంజగలిగిన వాడు ఎవడు లేడు. కొన్ని దేశాలకు వెళ్తే బైబిల్ అలో చేయరండి, తీసుకెళ్ళటానికి కుదరదు. కానీ గుండె నిండా వాక్యాన్ని నింపుకొని నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు.
క్రీస్తు వాక్యం మీలో నివసింపనీయండి. దేవుని వాక్యంతో మీరు నింపబడండి. ఊ అంటే దేవుని వాక్యం, ఆ అంటే దేవుని వాక్యం. కొంతమంది ఊ అంటే బూతులు, ఆ అంటే బూతులు, ఆ అంటే కేకలు, ఊ అంటే రంకెలు. ఏంటంటే దేవుని బిడ్డలమైన మనం ప్రతిదీ దేవునికి మహిమ వచ్చేటట్టుగా మాటలాడటం, పాట పాడటం, పలకరించుకునటం అభ్యాసం చేసుకున్న రోజు మనలో ఉన్న ప్రభువును చూచి ఈ లోకం నీ క్రీస్తు నాకు కావాలి, ఈ దేవుడు నాకు కావాలని మన వెంట పడతాడు. అపవాది ఎవరిని మింగుదునా అని ముమ్మరముగా గర్జించు సింహం వలె క్రోధముతో తిరుగుతూ ఉన్నాడు. క్రీస్తును మనం ఆశ్రయిద్దాం, ఆయన రెక్కల చాటును దాగి ఉందాం, అపవాదిని ఎదిరిద్దాం. ఓడిపోయిన శత్రువైన సాతానికి లొంగకుండా, భయపడకుండా, త్వరలో యేసు ప్రభువు రాబోతున్నాడని గుర్తించి అపవాదిని దాని అనుచరులను బంధించి బిలములో బంధించబోతున్నాడని, ఆయన నామాన్ని ఎరిగిన మనలని పరలోక రాజ్య వారసులుగా చేయబోతున్నారని నిరీక్షణతో ఎదురు చూద్దాం. మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉందాం. ఒక్కరోజు కాదు క్రైస్తవ భక్తి. నీ భక్తి ప్రభువు రాకడ వరకు ఉండాలి. యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, విడువను ఎడబాయనన్న దేవా, సాతాను కట్ల నుంచి మమ్మల్ని విడిపించి పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నటకు పరమును విడిచి వచ్చి ప్రాయశ్చిత్తములుగా ప్రాణమిచ్చిన యేసయ్యా, నీకు వందనములయ్యా. నీవు ఇంకా సాతాను కట్లలో ఉండి ఆ నరకానికి పోకుండా, అయ్యో అగ్ని ఆరని పురుగు చావని ఆ అగ్నిగుండములో అల్లాడే పరిస్థితికి పోకుండా కనికరించు నాయన. నీ ఆత్మను కుమ్మరించి వారున్న బంధకములలో నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా బ్రతుకుటకు నీ జీవ గ్రంథములో వారి పేర్లు రాసుకో నాయన. నిన్ను కలిగిన వారిగా నీ సాక్షులుగా బ్రతుకుచు మరణము వరకు నమ్మకముగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.